నమస్తే. మీరు చూస్తున్న జై కిసాన్ ఫార్మింగ్ అండ్ వ్లాగ్స్. ఈరోజు యాదాద్రి డిస్టిక్ ముత్కూరు మండల్ దాచారం గ్రామంలో ఉన్నాము. ఈ వీడియో రైతుల అవగాహన మేరకు అనుభవం కొరకు తీస్తున్న వీడియో. గత పోయిన సంవత్సరం పత్తి సాగు చేసిన రైతులు మనతోటి ఉన్నారు. వాళ్ళు ఏ విత్తనం పెట్టారు, ఎన్ని క్వింటాలు పడినది, దొడ్డు గింజ, సన్న గింజ, ఇలాంటివి పూర్తి వివరాలు తెలుసుకుందాము. మరియు వాళ్ళు ఏ డీలర్ నుంచి వెళ్ళి కొన్నారు, వాళ్ళ ప్రస్తుతం ఉన్న పత్తి ప్యాకెట్ ధర ఎంత ఉన్నది, అది ఎట్లా మన నకిలీ విత్తనాల రైతులు బారిన పడకుండా ఎలాంటి దాని మీద గుర్తులు, పత్తి ప్యాకెట్ మీద గుర్తులు ఒరిజినల్ ఎట్లా చూడాలి, పత్తి ప్యాకెట్ మీద ఒరిజినల్ ఎట్లా గుర్తుపట్టాలి, అలాంటి వివరాలు కూడా పూర్తి వివరాలు డీలర్ కాడ పోయి తెలుసుకుందాం. ప్రస్తుతం ఈ రైతు దగ్గర ఉన్నాము. ముక్కాంల మహేష్ అనే రైతు దగ్గర ఉన్నాము. తన అనుభవం మేరకు ఇప్పుడు వాళ్ళని అడిగి మన సమాచారం సేకరిద్దాము. నమస్తే అన్న. నమస్తే. ఎన్ని ఎకరాలు వేసినావు అన్న పత్తి? నేను 3 ఎకరాలు వేసినా. 3 ఎకరాలు వేసినావు. ఎన్ని క్వింటాల పత్తి పండిదన్న? ఎకరాకు 15 క్వింటాలు పండిదన్న. 15 క్వింటాలు పండింది. ఏ గింజల ఏ ప్యాకెట్ తెచ్చారన్న మీరు? రణధీరు, సంకల్ప్, సూపర్ టార్గెట్, యూఎస్ కూడా తెచ్చాం. కానీ పెద్దగా అధిక రేటు పెట్టి తెచ్చిన గింజలు కానీ పెద్దగా లాభం ఏమనిపించలేదు. అవి మామూలు రేటు తెచ్చే గింజలు కూడా సేమ్ అలాగే పడినాయి. మంచి ఎకరానికి 15 క్వింటాలు వచ్చినాయి. ఫస్ట్ క్రాప్ మంచిగా వస్తుంది, దొడ్డుకాయ వస్తుంది మంచిగా. సెకండ్ క్రాప్ కూడా బాగానే వస్తుంది. థర్డ్ క్రాప్ వరకు మాత్రం పుచ్చు వచ్చేస్తుంది. అది దొడ్డు రకం, దొడ్డు గింజ రకం. దొడ్డు గింజ రకం. ఎక్కడి నుంచి పట్టుకొచ్చారన్న మీరు? గుండాల మండలంలో మహాలక్ష్మి ఫర్టిలైజర్ అని జటంగి మహేష్ పెట్టిండు. గత 7-8 సంవత్సరాల నుంచి అన్నీ తెస్తాం. 7 సంవత్సరాల నుంచి అక్కడనే తెస్తాం. పోయిన సంవత్సరం ఎంత ప్యాకెట్ పడ్డదన్న? అంతగానో అయితే ఐడియా లేదన్న. మంచి మార్కెట్ రేట్కే మంచి రేట్కే ఇచ్చేసి మంచి రేట్కే. ఇప్పుడు ఈ సంవత్సరం ఏ విత్తనాలు తెద్దామని మీరు? మళ్ళీ అవే తెద్దామని ఆలోచన. మీకు అవి మంచిగా అనిపించి మళ్ళీ అవి తెద్దామని అనుకుంటున్నారు. మీతో పాటు ఎంతమంది వస్తారన్న మీ ఊళ్ళో నుంచి? ఒక 10 మెంబర్ దాకా పోతాం. 10 మంది దాకా పోతారు. దాంట్లో ఏమన్నా చీడపీడలు ఏమన్నా ఈ రకం దీనికి ఎక్కువ రోగాలు వస్తున్నాయి అనేది ఏమన్నా మీకు అనుభవం? ఎక్కువ ఏమైనా ఉండదు మేడం. అన్ని సహజంగా వాతావరణాన్ని బట్టేసి ఉంటాయి. అంతే. మామూలుగా 3-4 సార్లు స్ప్రే చేసుకోవాలి ఖచ్చితంగా. ఏ ఇతనాన్ని పెట్టినా అంతగానో స్ప్రే చేసుకోవాల్సిందే. అంత తక్కువ స్ప్రే చేసినా పంట రాదు కదా. మంచిగా అయితే 10 ఎకరాలు నల్ల రేగడ్లు వేసారా లేకపోతే ఎర్ర చెక్కలు వేసారా? నల్ల రేగడే మాది. నల్ల రేగడ 15 క్వింటాలు వెళ్ళింది. నాకు మంచిగా అనిపిస్తుంది మీరు అంటారు. వేరే రైతులకు మీ పరంగా ఎట్లా దీన్ని పెట్టుకుంటా మంచిదా? ఎట్లా పెట్టుకుంటే చాలా మంచిది, ఏం కాదు. మంచిగానే ఉందని మీరు అంటారు. మంచిగానే ఉన్నది. ఇది రైతు మహేష్ గారు చెప్పేది. ఈ తదుపరి నకిలీ విత్తనాలు ఎట్లా గుర్తించాలి, ప్యాకెట్ ఎట్లా గుర్తించాలి, ఎన్ని సంవత్సరాల నుంచి ఆ షాప్ నడుపుతున్నాడు అనేది తన దగ్గర పోయి తెలుసుకుందాం. ఇప్పుడు మనం ఉన్నటువంటి యాదాద్రి డిస్ట్రిక్ట్ గుండాల మండలం గుండాల గ్రామంలో ప్రభుత్వపరమైన లైసెన్స్ తీసుకున్నటువంటి శ్రీ మహాలక్ష్మి ఫెర్టిలైజర్ షాప్ పేరుతో నడుపుతున్నటువంటి మహేష్ గారితో ఉన్నాము. నమస్తే. ఏ విధంగా ఎన్ని రకాల పత్తి ప్యాకెట్లు ఉన్నవి, మంచిగా పంతుందని మంచి పేరు ఉన్నది, ఎక్కడి నుంచి వెళ్ళి తెస్తుండు, ఈ రైతులకు అవగాహన మేరకు నకిలీ పత్తి విత్తనాలను ఎలా గుర్తుపట్టాలి, దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఎన్ని రకాల పత్తి విత్తనాలు మీ దగ్గర ఉన్నాయి? నేను ఒక 20 రకాల పత్తి కంపెనీ అంతా. 20 రకాల రాశి కంపెనీ అంతా, మైకో అంతా, ప్లస్ యూఎస్ అనేది అంతా, ఇది ప్రోసీడ్, ఇది అక్షయ సాయి, రాయల్ సీడ్ అన్నీ నేను లాస్ట్ ఇయర్ ఇచ్చినాము రైతులు అందరికి ఇచ్చినా. ఎన్ని సంవత్సరాల నుంచి ఈ షాప్ నడుపుతున్నారు? నేను 2017 నుంచి నడుపుతున్నాను. 2017 నుంచి 2017 8 సంవత్సరాలు. ఇప్పుడు ఏవి టాప్ మోస్ట్ పత్తి విత్తనాలు, దేవి పుచ్చిపత్తి లైట్ గా వచ్చేటట్టు మంచిగా దిగుబడి ఎకరానికి ఒక 10 క్వింటాలు అయ్యేటట్టు ఏవి మంచి పత్తి విత్తనాలు మీ దగ్గర ఉన్నాయన్న? మా దగ్గర మంచి అంటే పోయిన సంవత్సరం ఇచ్చిన ఒక రైతుకు 17 క్వింటాలు, మినిమం 10 నుంచి పైకి వచ్చింది. ప్లస్ పుచ్చును తట్టుకునే రకాలు ఉన్నాయి, ప్లస్ మళ్ళీ దీంట్లో తొందరగా వచ్చే రకాలు కూడా ఉన్నాయి. తొందరగా వచ్చి ఎంత తొందరగా వచ్చే రకాలున్నాయి, కొంచెం లేట్గా వచ్చే రకాలున్నాయి. సన్నకాయ ఉన్నది, లావుకాయ ఉన్నది. ప్లస్ అన్ని మంచి కంపెనీలే నేను ఇస్తాను రైతులకు. అందుకే మా దగ్గర పత్తి ప్యాకెట్లు కూడా చాలా బాగా అమ్ముతా. ఎంత క్వింటాలు వెళ్తాను మీ దగ్గర తీసుకపోయినా? మా దగ్గర మినిమం దుబ్బ చెలకలు అయితే 8 నుంచి 10 రేగడి వరకు అయితే 10 దుబ్బ చెలకలు 8 నుంచి స్టార్ట్ అయినాయి. 8 నుంచి 12 క్వింటాల వరకు వచ్చిన వాళ్ళు. ఆ రేగడిలో అయితే 17 క్వింటాల వరకు కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు. చెప్పారు, రైతులు చెప్పారు వాళ్ళ రెస్పాన్స్ అట్లా. పోయిన సంవత్సరం పెట్టిన ఒక ఆయనకు ఒక 5-6 రైతులకు 17 క్వింటాల దాకా వచ్చింది. 17 క్వింటాల దాకా వచ్చింది. 3 ఎకరాలకు 50 క్వింటాలు వెళ్ళాయి. ఇప్పుడు ఎంత మంది రైతులు మీ దగ్గర వస్తారన్న? నా దగ్గర వస్తారు ఒక
1200 మంది. 1200 మంది. ప్రస్తుతం ఎంతకో ప్యాకెట్ పడుతుంది అన్న మీ దగ్గర? ప్రజెంట్ అయితే ఇది ఎంఆర్పి అయితే ఈసారి పోయిన సంవత్సరం 863 రూపాయలు ఉండేది. ఈసారి ఎంఆర్పి 901 రూపాయి అయింది. అయినా పోయిన సంవత్సరం లాగానే 830, 850 రూపాయలకి ఇస్తారు. పోయిన సంవత్సరం రేటుకే అమ్ముతారు. 850 రూపాయలకు అమ్ముతారు. దీంట్లో ఏవి తీసుకుంటే బెస్ట్ అన్న రైతులకు? ఏవి కొన్ని కంపెనీల బ్రాండ్ కంపెనీలు ఉంటాయి కదా, ఏవి తీసుకుంటే మీరు సజెషన్ ప్రకారం ఏవి తీసుకుంటే మంచిది? పోయిన సంవత్సరం అయితే మన వాతావరణానికి మన భూములకు బాగా సెట్ అయిన రకాలు ఏంటి అంటే ఇది రాయల్ సీడ్ రణధీర్ బాగా వచ్చింది. ఇది మన అక్షయ సాయి సీడ్స్ వాళ్ళ సంకల్ప్ అని ప్లస్ US 7067 అన్ని నెలల్లో సెట్ కాలే, కొన్ని బలమైన నెలల్లో సెట్ అయింది, అన్ని నెలల్లో సెట్ కాలే. మన దగ్గర బాగా సెట్ అయిన అంటే రోలెక్స్, రణధీర్, సంకల్ప్, 5G ఇంకా రాలేదు. వేరే కంపెనీ శ్రీకర్ కంపెనీ జయహోన్ వస్తుంది, అది రాలేదు. ప్లస్ మన వేదా సీడ్ వాళ్ళది ప్లాటినం అని ఉంటుంది. ప్లాటినం ఎర్లీ క్రాప్ ప్లస్ పుచ్చు వస్తుంది. అది పెద్ద పరిశ్రమ రైతులు ప్లస్ ఇక్కడ రైతులు బాగా ఇష్టపడతారు. ప్లాటినం అనే విత్తనాన్ని బాగా, ప్లాటినం, రణధీర్, సంకల్ప్ అనే విత్తనాన్ని బాగా ఇష్టపడతారు వాళ్ళు. ఆ విలేజ్ మొత్తం చేయబోతాయి. పెద్ద పాఠశాల అంటే ఇక్కడ మన షాప్ వచ్చే రైతు వల్ల బాగా పత్తి పెట్టేది అంటే పెద్ద పాఠశాల వాళ్ళు, పెద్ద పాఠశాల రైతులు పెడతారు. ప్లస్ ఇక్కడ జామషెట్ల బాయ్ ఉంటది, వాళ్ళు పెడతారు. ఇక్కడ గుండాల్లో కూడా పెడతారు. బాగా పెద్ద మొత్తంలో అంటే అక్కడ ఎక్కువ ఉంటది. జామషెట్ల బాయ్లో కూడా ఉంటారు, అక్కడ కూడా మంచిగా వస్తుంది. ఇప్పుడు జామషెట్ల బాయలు అయితే ఒక రైతుకు 15 క్వింటాలు వచ్చింది అన్నాడు. ఏది ఈ సంకల్ప్. ఇక రణధీరు ప్లస్ ఇది 5G 17 క్వింటాలు వచ్చింది. ఇక్కడ దాచారం రైతులకు ఇస్తే అక్కడ వాళ్ళు వచ్చిందని చెప్పారు. జామషెట్ల బాయికి 15 క్వింటాలు, ఇట్లా పెద్ద పాఠశాల కూడా 15 అయిపోనే వచ్చింది. ఇక్కడ గుండాల రైతులు దుబ్బ చిలకలలో మాత్రం 10 క్వింటాలు వచ్చిందని చెప్పి. 10 క్వింటాలు. రేగట్ల 14, 13. రైతుల అవగాహన మేరకు పత్తి ప్యాకెట్, నకిలీ పత్తి ప్యాకెట్లు కొని మోసపోతారు కదా, మీ పరంగా అవగాహన చెప్పండి కొద్దిగా. అవగాహన అంటే పత్తి కొనేటప్పుడు, ప్యాకెట్లు కొనేటప్పుడు దీనికి క్యూఆర్ ఉంటది. ఫస్ట్ మనం గుర్తుపట్టాలి, GST అప్రూవల్ అని ఉంటది. ఇది ఉంటది, ఇది గవర్నమెంట్ ఇచ్చింది అన్నట్టు. ఇది చూసుకోవాలి. ప్లస్ స్కాన్ చూసుకోవాలి. ఇది మాత్రం కంపల్సరీ ఉండాలి. సరే ఒక కంపెనీ ఇస్తుంది, ఇది ఇయ్యదు కానీ GST అప్రూవల్ అని ఉంటది. ఈ ఫైల్ ఉండాలి, ప్లస్ మా దగ్గర కూడా ఉండాలి. ఇది లేదా అనుకో, దీని ప్యాకెట్ మీద లేకుండా, మా దగ్గర లేకుండా బయట ఉండే ప్యాకెట్ల కాడ ఉండదు. అది లేకుంటే నకిలీ అంటే ఈ పత్తి ప్యాకెట్ మీ బుక్ లో రిజిస్టర్ అయి ఉంటది. మేము కంపల్సరీ ఇట్లా ఇన్వాయిస్లు ఉంటాయి మా దగ్గర, ఏ కంపెనీ నుంచి వచ్చింది, ఏ డేట్ కి వచ్చింది. ప్లస్ స్టాక్ రిజిస్టర్స్ ఉంటాయి, స్టాక్ రిజిస్టర్ ఉంటది. దీన్ని ప్రతిరోజు ఏవోసారి చెక్ చేస్తారు. చెక్ చేసి వాళ్ళు సంతకం పెట్టిపోతారు, ఇలా సైన్ చేసిపోతారు. మళ్ళీ GST అప్రూవల్ దీనికి అది ఉంటది. ప్లస్ ఇలా ప్రతి కంపెనీ నుండి ఇది ఉందా, PC ఉండాలి. కంపెనీ నుండి PC ఉంటది. కంపెనీ నుంచి PC అనేది ఇట్లా ఉంటది. PC లో కూడా దాని పేరు ఉండాలి. మళ్ళీ ఇప్పుడు మనం ఇది ఉన్నది, అక్షయ సాయి సీడ్ ఉంది, దీంట్లో సంకల్పన ఉంది, ఉన్నది. దీంట్లో నోటిఫై అయినట్టు, దీంట్లో నోటిఫై చేసి మార్కెటింగ్ చేసుకునే పేర్లు కూడా ఉండాలి దీంట్లో కంపల్సరీ. ఇది లేకుంటే నకిలీ అంటే ప్రతి ఒక్క పత్తి ప్యాకెట్ రిజిస్టర్ అయి ఉంటది. దీంట్లో మా దగ్గర ప్రతిరోజు ఏవో చెక్ చేస్తారు, వాళ్ళకి ప్రతిరోజు రిపోర్ట్ ఇస్తాం. ఎవరి దగ్గర కొంటే మంచిది? రైతులు అనేది తెలియక మోసపోతారు, చాలా మోసపోతారు. కొంటే మంచిది. ఇప్పుడు ఊర్లలోకి వచ్చి లూజ్ గింజలు అని గ్లైసిల్ ఇస్తున్నారు, వాళ్ళు తెలియక తీసుకుంటారు. వాళ్ళు లూజ్ గింజలు అని తీసుకుంటారు. దాంతో నేను ఇప్పుడు అంటే గడ్డి గింజలా మీరు చెప్పారు? గ్లైసిల్ బీటీ వాళ్ళకు ఏది ఉండదు, మామూలుగా కిలో లెక్క తెచ్చిస్తున్నారట, వాళ్ళు తీసుకుంటారట. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక రైతు బయోపిక్స్ ఇంత ముందు ఒక రైతు ఇక్కడికి వచ్చింది కదా, వాళ్ళ చిన్న తమ్ముడు పెట్టిండు. ఆయన ఒక 3 ఎకరాల వరకేమో అది పెట్టిండు. వేరే దగ్గర నుంచి రైతులు పెట్టిండు. గడ్డి ఎక్కువ పడతాయని గడ్డి మందు కొడితే అది పెట్టిండు. మిగతా మనం వచ్చినాం, మనం రణధీరు ఇంకా మన దగ్గర ఉండేది తీసుకువెళ్ళాం. ఒక 3 ఎకరాలకు 5 పెట్టిండు, 5 ఎకరాలకు అది ఎకరానికి 6 క్వింటాలు గడ్డి గింజ 6 క్వింటాలు వచ్చింది అది చెప్పిండు. ప్లస్ ఇది 10 క్వింటాలు లెక్క తెచ్చినాం. ఇది వచ్చింది మీ దగ్గర తీసుకుపోయి 10 వచ్చింది. ప్లస్ ఆయన తీసుకుపోయింది మళ్ళా
పత్తి అమ్ముకునేటప్పుడు కూడా దాన్ని బి గ్రేడ్ కిందనే బెస్ట్ అని అనబడలేదు. ఇదేమో లావుకాయ వచ్చి వైట్ ఉంది, అదేమో జర సన్నకాయ వచ్చి బాగా దీనంతా బి గ్రేడ్ కిందనే తీసుకుంటారు. రైతులు తీసుకోవాలి షాప్ పరంగా ఏ షాప్ వాళ్ళ దగ్గర తీసుకుంటే మంచిది? లైసెన్స్ పొందిన దగ్గర మాకు ఇట్లా లైసెన్స్ ఉంటుంది. ఇప్పుడు లైసెన్స్ పొందిన దగ్గర నుంచి తీసుకోవాలి. గవర్నమెంట్ పరంగా గవర్నమెంట్ లైసెన్స్ ఇచ్చిన దగ్గర తీసుకోవాలి. ఓకే అండి, మీ విలువైన సమయాన్ని మాకు మా రైతులకు ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు అండి.